హాట్గా కాఫీ ఆర్ కూల్గా కూల్ డ్రింక్? ఏం అవసరం లేదు, థ్యాంక్ యూ. కొందరు అబ్బాయిలు అయితే పెళ్లికి ముందే అత్తారింట్లో అతి చనువు తీసుకుంటారు. నువ్వు టూ మచ్ రిజర్వ్డ్ గా ఉంటున్నావు. గ్రేట్. ఈ ప్రాజెక్ట్ ఫైల్ ని అడ్డం పెట్టుకుని అర్చన గురించి తెలుసుకుందామని నిన్ను పిలిపించాను శ్రీకర్. దీనికి సంబంధించిన కొటేషన్ పంపించారా? పంపించి 2 days అయింది. ఎనీ రిప్లై? నో, వెయిటింగ్ ఫర్ ద రిప్లై. ఓకే. అక్షయ్య మన పెళ్లికి అడ్డొస్తుందని మనం డౌట్ పడుతున్నాం. అక్షయ్ ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియడం లేదు. ఏం చేద్దాం శ్రీకర్? అది ఇప్పుడు నేనెలా చెప్పగలను? యా కరెక్ట్. వాట్ అబౌట్ అర్చన? అర్చన మన ముందు తిరుగుతుంది. చాలా విషయాల్లో అవనికి సపోర్ట్ గా, మనకి యాంటీగా ఉంటుంది. అర్చనకి సంబంధించిన వివరాలేంటి? అర్చన ఓ అనాథలా వచ్చింది. ఓ తప్పుతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ విషయం నాకు తెలుసు. తనకి సంబంధించి ఇంకే వివరాలైనా ఉంటే చెప్పు. అంతకుమించి నాకేం తెలీదు. ఓకే ఓకే. ఈ కంపెనీ 4 సంవత్సరాల నుంచి డౌన్ ఫాల్ లో ఉంది. మనం టైఅప్ కావడం రిస్క్ ఏమో. వాళ్ళు న్యూ ఐడియాలజీతో మార్కెట్ లోకి రీఎంటర్ అవుతున్నారు. వాళ్ళ షేర్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే గుడ్. అర్చన యాటిట్యూడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తను అసలు అవనిని వదిలిపెట్టకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? ఇద్దరి మధ్య మదర్ అండ్ డాటర్ రిలేషన్ చాలా బిల్డ్ అయింది. దట్స్ ద రీజన్. అర్చన వివరాలు అవనికి తెలిసి మన దగ్గర దాస్తుందేమో. తన కూతురు అక్షయలా అర్చన కూడా జ్ఞానవంతురాలు, శక్తివంతురాలు అని ఫీల్ అవుతుందేమో. ఏదో రహస్యం ఉందనిపిస్తుంది శ్రీకర్. ప్లీజ్ సిట్. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే అర్చన అనాథ అయి ఉండకపోవచ్చు. తన వెనక ఎవరో ఉండుండొచ్చు. వారెవరో, అర్చన డీటెయిల్స్ ఏంటో మనం ట్రేస్ అవుట్ చేయడం బెటర్. ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ ని తీసుకురామని చెప్పి మీరు అర్చన గురించి ఎందుకు ఫోకస్డ్ గా ఎంక్వైరీ చేస్తున్నారు? అబ్బాయి అదేం లేదు. మన మెయిన్ ప్రాబ్లం అక్షయ. మీరు అక్షయ్ గురించి అడగకుండా అర్చన గురించి టార్గెటెడ్ గా అడుగుతున్నారు. మన మ్యారేజ్ కి హర్డల్ గా ఉందని ఇందాక చెప్పాను కదా, అందుకే అడిగాను. మేడం, నాకు ఇది రీజన్ అయి ఉండదని అనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏమైనా హైడ్ చేస్తున్నారా? నథింగ్ శ్రీకర్, అంత అవసరం నాకే ఉంది. ఓకే, ఫైల్ చెక్ చేశాను. ఆడిటర్ కి సబ్మిట్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఓకే మ్యామ్. షల్ ఐ లీవ్ నౌ? యా ప్లీజ్ గో. నీ గురించి నాకు కొన్ని విషయాలు తెలియాలి. వాటి గురించి మాట్లాడదామని వచ్చాను. నా గురించి తెలుసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ మీకేంటి? దాని వెనుకున్న కారణమేంటి? క్యాజువల్ గా అడుగుతున్నాను. ఇంకెవరికైనా చెప్పొచ్చు కానీ నీలాంటి దానికి అస్సలు చెప్పకూడదు. స్నేహంగా ఉండేవారికి చెప్పొచ్చు, శత్రువుకి చెప్పకూడదు. శ్రేయోభిలాషికి చెప్పొచ్చు, మరొకరి మాంగళ్యాన్ని దోచుకుందాం అనుకునే వారికి చెప్పకూడదు. బయలుదేరండి, లేదంటే అవని మేడంని పిలిచి ఈ మాయ నా గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటుందో మీరు కనుక్కోండి అని చెప్తాను. ఇదిలా మాట్లాడుతుందంటే ఇది అనాథ కాదు. దీని వెనక అమ్మా నాన్నలు ఉన్నారు. ఏదో పెద్ద కథే ఉంది. ఏంటలా దయ్యంలా చూస్తున్నారు? వెళ్ళండి. తాంత్రిక, ఈ అర్చనలోకి ప్రవేశించు. నిజం బయటికి రప్పించు. ఏమైంది? అందరూ ఎందుకు కట్టకట్టుకొని వచ్చారు? ముందు మీ ఇంట్లో ఉన్న ఆ గౌరిని పిలవండి. ఎందుకు? ఎందుకు ఏంటి అన్ని వివరాలు బయటపడతాయి. ముందు పిలవండి. మన వైపు ఏదో తప్పున్నట్టు మనమెందుకు భయపడాలి? పిలుద్దాం మేడం. గౌరీ, ఒకసారి బయటికి రా. ఎందుకు పిలిచావావని? వచ్చింది. ఏం మాట్లాడాలో అని అనుకుంటున్నారో మాట్లాడండి.
గుర్తుపట్టారా? నువ్వు చెప్పింది నిజమే మాయా. 100% పక్కా తనే. అచ్చం అలాగే ఉంది. కొంచెం కూడా అనుమానం లేదు. ఏమైంది మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇంట్లో ఉన్న గౌరమ్మ, సంక్రాంతి నాడు వచ్చిన సోదమ్మ ఒకరే అని మాయ అందరి దగ్గరికి వచ్చి చెప్పింది. అది నిర్ధారించుకోవడానికే అందరం వచ్చాం. నాకైతే అలా అనిపించడం లేదు. రేయ్, ఏమైందా నీ కళ్ళకే? అప్పుడే చత్వరం వచ్చేసిందా? ఇంత క్లియర్ గా కళ్ళకి కనబడుతుంటే కాదంటావేంటి? ఆ రోజు మా ఇంటికి వచ్చింది నువ్వే. గెటప్ మార్చినంత మాత్రాన మొహం గుర్తుపట్టలేనంత వెర్రోళ్ళలా కనిపిస్తున్నామా? అవని ఇంట్లో నీకేంటి పని? అవని ఇంటికి నువ్వెందుకు వచ్చారా? మాయలు మంత్రాలు చేద్దామని అనుకుంటున్నావా? అటువంటి విద్యలు గౌరమ్మకు తెలీదు. బాబాయ్ పెళ్లిని చెడగొట్టడానికి ఏదైనా విద్యను ప్రదర్శిస్తున్నావా? అటువంటి విద్యలు మీకు తెలుసు. నువ్వు నోర్మై, నువ్వే నోర్మోయ్. అవని, పండగ నాడు నువ్వు చూసిన సోదమ్మ ఇలాగే ఉందా? ఇలాగే ఉందా? కాదు, ఈవిడే. అక్క, ఆ రోజంతా నాకు అయోమయంగా ఉంది. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు కూడా నాకేం గుర్తులేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావమ్మా? ఆ రోజు అంత గందరగోళం జరిగితే ఏం గుర్తులేదని సింపుల్ గా ఎలా చెప్పి తప్పించుకుంటుందో చూడండి.